ప్రభుత్వ సమాచారం ముఖ్యంగా స్కీమ్స్ అండి. స్కీమ్స్‌కి సంబంధించిన సమాచారం ఏమున్నా అంటే ముఖ్యమైన సమాచారం చెప్పుకుంటున్నాం కదా! పెన్షన్‌లు. పెన్షన్ 4000 చేసిన తర్వాత పేద కుటుంబాలకి ఇక అంతా ఇంతా కాదు. ఎంతంటే అంత ఉపయోగపడుతోంది. ఈ పెన్షన్ కోసం అంటే ఇంకా పెన్షన్ రాకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు కదా! కొంతమందికైతే అవకాశం కల్పించేసిందండి ప్రభుత్వం. ఇప్పుడు కల్పించేసింది. స్పౌస్ కేటగిరీ అంటారు. అంటే భర్త చనిపోతే వితంతు కోటాలో భార్యకి పెన్షన్ ఇప్పించడం అన్నట్టు. అది ఇచ్చేస్తాము అని అనౌన్స్ చేశారండి. ఆల్మోస్ట్ 1,00,000 పెన్షన్స్ దాకా ఉన్నాయి. ఈ నెలాఖరు లోపే మీరు అప్లై చేసుకోవాలి విత్ డాక్యుమెంట్స్ ఏంటి అంటారా? ఏం లేదండి, మీ ఆధారు, రేషన్ కార్డు ఎలాగో ఉంటుంది. భర్త చనిపోయిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, డెత్ సర్టిఫికేట్. దయచేసి ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళి మీ గ్రామ వార్డు సచివాలయంలో ఒక ఆయన ఉంటారు, వెల్ఫేర్ అసిస్టెంట్ అని చెప్పి, లేకపోతే అడ్మిన్, లేకపోతే సెక్రటరీ, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. మిగిలిందంతా వాళ్ళు చూసుకుంటారు. టైం లేదు కాబట్టి నెలాఖరులోపే. మరి ఇప్పుడే ఇచ్చేస్తే వచ్చే నెలలో ప్రాసెస్ చేసి జూన్ 1 నుంచి 4,000 రూపాయల పెన్షన్ వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి అంటారా? డిసెంబర్ 1, 2023 తర్వాత నుంచి మాత్రమే. అది మాత్రం చెక్ చేసుకోండి ఆ డేటు. సర్టిఫికేట్ ఒకవేళ లేకపోతే ఇమీడియట్గా తీసుకోండి. ఎలా తీసుకోవాలంటే మీ సచివాలయాన్ని సంప్రదించండి, వాళ్ళు సర్టిఫికేట్ ఏర్పాటు చేస్తారు. అప్పటికీ పని అవ్వలేదనుకోండి, పై అధికారులు ఉంటారు, వాళ్ళని సంప్రదించండి. అప్పటికీ అవ్వలేదనుకోండి, 1100 అని ఒక హెల్ప్ లైన్ ఉంది, దానికి కాల్ చేయండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. మంచి విషయం కదా, షేర్ చేయండి.